మీడియాలో ఓ కొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం గిబ్లీ ఫోటోలతో నిండిపోతోంది. ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్ జీపీటీలో ఈ గిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ ఆప్షన్ ను నెటిజన్లు తెగ వాడేస్తున్నారు. ఓపెన్ ఏఐ సహాయంతో కార్టూన్ తరహా ఫోటోలను నెటిజన్లు క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ క్యారెక్టర్ ని గిబ్లీతో ఎలా ఉంటుందో క్రియేట్ చేశారు నెటిజన్స్. దీంతో ఈ ఫోటో నెట్టింట తెగ సందడి చేస్తోంది. పుష్ప 2 సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశమంతా మార్మోగింది. భారీ అంచనాల మధ్య గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూలు సాధించిన రెండవ భారతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. దీంతో అల్లు అర్జున్ అప్ కమింగ్ ప్రాజెక్టులపై ఫ్యాన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. అలాగే మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని తెలిపారు. పురాణాల ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కుమారస్వామి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీంతో బన్నీ లుక్ ఎలా ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అప్పుడే సోషల్ మీడియాలో కుమారస్వామిగా అల్లు అర్జున్ గిబ్లీ ఇమేజ్ లను క్రియేట్ చేస్తున్నారు. అయితే బన్నీ మోడ్రన్ మాస్ పాత్రల నుంచి ఈసారి డివైన్ యాంగిల్ లా మారడం టాలీవుడ్ లోనే పెద్ద మార్పుగా నిలవబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇంతవరకు చేసిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో లాంటి సినిమాలు మాస్ క్లాస్ కు బ్రిడ్జ్ వేశాయి. ఇప్పుడు మైథాలజీతో మరింత విస్తృతంగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఫార్చ్యూన్ 4 సినిమాస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాదికి విడుదల చేయాలని ప్లాన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి ట్రెండ్ ను చూస్తే భగవద్గీత ఆధారంగా పౌరాణిక కథలు, విజువల్ గ్రాండియర్ కలిగి ఉన్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయి. బ్రహ్మాస్త్ర, కాంతారా, ఆది పురుష్ లాంటి చిత్రాల ట్రెండ్ చూసి త్రివిక్రమ్ కూడా తన శైలిలో మైథలాజికల్ సినిమా చేయబోతున్నారు. కానీ త్రివిక్రమ్ సినిమా అనగానే ఆ ఫ్యాన్ బేస్ రెస్పాన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. గత సినిమాలకు భిన్నంగా ఈసారి పౌరాణిక అంశాలతో సీరియస్ కథనాన్ని త్రివిక్రమ్ రాసినట్టు టాక్. ఇది నరేషన్ పరంగా, విజువల్స్ పరంగా ఇండస్ట్రీ హిట్ల స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సౌండ్ డిజైన్, డైలాగ్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ ఈ ప్రాజెక్ట్స్ కు కీలకం కానున్నాయి. అయితే ఇప్పటి వరకు అల్లు అర్జున్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ జోనర్ ని టచ్ చేశాడు, కానీ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో మాత్రం సినిమా చేయలేదు. మరి కొత్తగా చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి. సోషల్ మీడియాలో ఓ కొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం గిబ్లీ ఫోటోలతో నిండిపోతోంది. ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్ జీపీటీలో ఈ గిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ ఆప్షన్ ను నెటిజన్లు తెగ వాడేస్తున్నారు. ఓపెన్ ఏఐ సహాయంతో కార్టూన్ తరహా ఫోటోలను నెటిజన్లు క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ క్యారెక్టర్ ని గిబ్లీతో ఎలా ఉంటుందో క్రియేట్ చేశారు నెటిజన్స్. దీంతో ఈ ఫోటో నెట్టింట తెగ సందడి చేస్తోంది. పుష్ప 2 సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశమంతా మార్మోగింది. భారీ అంచనాల మధ్య గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూలు సాధించిన రెండవ భారతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. దీంతో అల్లు అర్జున్ అప్ కమింగ్ ప్రాజెక్టులపై ఫ్యాన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో నిర్మాత నాగవంశీ బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. అలాగే మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని తెలిపారు. పురాణాల ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కుమారస్వామి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దీంతో బన్నీ లుక్ ఎలా ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అప్పుడే సోషల్ మీడియాలో కుమారస్వామిగా అల్లు అర్జున్ గిబ్లీ ఇమేజ్ లను క్రియేట్ చేస్తున్నారు. అయితే బన్నీ మోడ్రన్ మాస్ పాత్రల నుంచి ఈసారి డివైన్ యాంగిల్ లా మారడం టాలీవుడ్ లోనే పెద్ద మార్పుగా నిలవబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇంతవరకు చేసిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో లాంటి సినిమాలు మాస్ క్లాస్ కు బ్రిడ్జ్ వేశాయి. ఇప్పుడు మైథాలజీతో మరింత విస్తృతంగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఫార్చ్యూన్ 4 సినిమాస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే వచ్చే ఏడాదికి విడుదల చేయాలని ప్లాన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి ట్రెండ్ ను చూస్తే భగవద్గీత ఆధారంగా పౌరాణిక కథలు, విజువల్ గ్రాండియర్ కలిగి ఉన్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయి. బ్రహ్మాస్త్ర, కాంతారా, ఆదిపురుష్ లాంటి చిత్రాల ట్రెండ్ చూసి త్రివిక్రమ్ కూడా తన శైలిలో మైథలాజికల్ సినిమా చేయబోతున్నారు. కానీ త్రివిక్రమ్ సినిమా అనగానే ఆ ఫ్యాన్ బేస్ రెస్పాన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. గత సినిమాలకు భిన్నంగా ఈసారి పౌరాణిక అంశాలతో సీరియస్ కథనాన్ని త్రివిక్రమ్ రాసినట్టు టాక్. ఇది నరేషన్ పరంగా, విజువల్స్ పరంగా ఇండస్ట్రీ హిట్ల స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సౌండ్ డిజైన్, డైలాగ్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ ఈ ప్రాజెక్ట్స్ కు కీలకం కానున్నాయి. అయితే ఇప్పటి వరకు అల్లు అర్జున్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ జోనర్ ని టచ్ చేశాడు, కానీ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో మాత్రం సినిమా చేయలేదు. మరి కొత్తగా చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.